త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని లంకాధిపతి రావణుడు అపహరిస్తాడు. సీతాన్వేషణలో భాగంగా రామలక్ష్మణుడు అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. రామలక్ష్మణులను సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యం స్వీకరించమని కోరుకుంటారు. రావణవధానంతరం నీ కోరిక తీరుస్తానని చెప్తాడు. ఇచ్చిన మాట ప్రకారం రావణ సంహరణ అనంతరం సీతారామలక్ష్మణుడు వాయుదేవుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక బండ మీద కూర్చొని తన వద్ద ఉన్న ఒక బాణంతో ఆంజనేయ స్వామి చిత్రాన్ని గీయడం ప్రారంభిస్తాడు. ఇంతలో అయోధ్యకు వెళ్లే శుభగడియలు దాటిపోతుండడంతో దాన్ని పూర్తి చేయకుండానే అయోధ్యకు వెళ్తాడు. అందుకు ప్రతీకగానే ఇప్పటికీ గండి క్షేత్రంలోని హనుమ చిత్రానికి ఎడమకాలికి చిటికెన వేలు ఉండదు. ఆ తర్వాతి కాలంలో ఎంతో మంది శిల్పులు దాన్ని పూర్తి చేయాలని చూసినా ఆ వేలు నుండి రక్తం కారడం చూసి స్వామివారు అక్కడ సజీవులై ఉన్నారని అక్కడే ఆలయాన్ని నిర్మించారు. అదే గండి వీరాంజనేయ స్వామి దేవాలయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.